సూర్యాపేట శివారు రంగవల్లి నగర్లో దాతల సహకారంతో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయుల నేతృత్వంలో రంగవల్లి నగర్ పేదలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది। ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ రంగవల్లి నగర పేదల కష్టాలను చూసి చలించి ఒక దాత కుటుంబానికి 25 కేజీల బియ్యం చొప్పున 30 మందికి ఇచ్చారన్నారు। వారికి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేశారు। వారి దానగుణాన్ని కొనియాడారు। రంగవల్లి నగర్లో నిరుపేదలు సుమారు 400 కుటుంబాలు నివసిస్తున్నారని, వారి ఓట్లు వేయించుకుని వారికి మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు సవితి తల్లి ప్రేమ చూపుతున్నారని విమర్శించారు। రంగవల్లి నగర్ మహిళలు బహిర్భూమికి వెళ్లాలంటే NH5 రోడ్డు ప్రక్కన సిగ్గు సంపుకుని వెళ్లవలసిన పరిస్థితి దాపరించిందని వారన్నారు। అంగన్వాడీ పిల్లలు సుమారు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి చదువుకునే పరిస్థితి ఉందన్నారు। తక్షణమే జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని, అంగన్వాడీ స్కూల్ మంజూరు చేయాలని, రోడ్లు డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో డాన్సీను, సోమరాజు తదితరులు పాల్గొన్నారు। అలా చూడమ్మా, రోజు సీను ఈ రంగవల్లి నగర్ సంబంధించిన విషయంలో అంటే దాదాపు కాకినాడ జిల్లాలోనే జగ్గంపేట మండలం రంగవల్లి గ్రామంలో ప్రభుత్వాలు ఓట్లు పొందుతున్నాయి। అన్ని ఎలక్షన్స్లో వాళ్ళ ఓట్లు అవసరం ఉంటున్నాయి, కానీ వారి ఇల్లు 7 ఇళ్ళు కాలిపోయి అంటే కలెక్టర్ గారు ఈ రోజుకి ఆర్డీఓ కానీ రాలేదు। అది ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు। 7 ఇళ్ళు సర్వం కాలిపోయి అంటే కలెక్టర్ గారు రాలేదు అంటే అసలు కలెక్టర్ గారు మరి వారు ఎవరి జీతం మీద కలెక్టర్ వృత్తి చేస్తున్నారో వారికే తెలియాలి, కలెక్టర్ గారికి కూడా। ఎందుకంటే మరి వీళ్ళు ఓట్లు ఎందుకు అలాంటప్పుడు ఓట్లు తీసుకోవడం? ఈరోజు కూడా వీళ్ళకి బాత్రూములు లేవు। బాత్రూములకి మహిళలు చెంబులు పట్టుకుని NH5 రోడ్డు తుప్పల్లోకి ఆ డొంకల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రంగవల్లి నగర్లో ఉంది। మరి ప్రభుత్వాలకు తెలీదా? అలాగే ఇందులో ఉన్నటువంటి పిల్లలు అంగన్వాడీ స్కూల్ లేక ఎక్కడికి యానాదులపేటకి వెళ్తున్నారు। 20 కిలోమీటర్లు 3 చిన్న పిల్లలు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు। కాబట్టి ప్రభుత్వాలు నేను ఏమంటానంటే సొంతంగా దాదాపు మొన్నే 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోడ్లు వేసాం, ప్రభుత్వాలు ఏం పట్టించుకోవడం। నేనేమంటానంటే ఈ కూడా ఏం చేసామంటే ఈ కాలిపోయిన వాళ్ళు కాకుండా ఇక్కడ ఒకవేళ ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్ డబ్బులు వాళ్ళ మందులకే సరిపోతున్నాయి। మందులు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది తిండి లేని పరిస్థితుల్లో చాలామంది ఇక్కడ ఉన్నారు। చాలా ఘోరమైనటువంటి అనారోగ్యాలతోటి వీటితో చాలా దారుణమైన పరిస్థితుల్లో రంగవల్లి నగర్ ఉంది। అందుకే మేము ఏం చేసామంటే మా అభిమానుల్ని బియ్యం అడిగాం, కనీసం లేదంటే ఒక నెల 2 నెలలో ఈ చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఉపయోగపడద్దు కదా అని చెప్పి ఈ బియ్యం సేకరించాం। వారు ఏమన్నారంటే ఆంజనేయులు గారు మీకంటే మేము గొప్ప కాదు, మీ చేతుల మీద ఇవ్వండి। వారంతా మీ చేతుల మీద ఆ ప్రజలంతా 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అక్కడ గడుపుతున్నారు కాబట్టి ఎవరు పేదవాళ్ళు మీకు తెలుసు కాబట్టి ఇవ్వండి అని చెప్పి వారు నిర్ణయించారు। ఆ నిర్ణయంలో భాగమని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఇవాళ నేను ఈ బియ్యాన్ని సమీకరించి కాలిపోయిన వాళ్ళకి చాలామంది సహకరించారు బియ్యం। ఇక ఇంకా వారికంటే దీనస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వారి గురించి ఈ సేకరించాం। అలాగే గతంలో తోట నరసింహం గారు వచ్చారు, ఒక 70,000 రూపాయలు మనిషికి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, 7 మూటలు, కొంత కందిపప్పు ఇచ్చారు। అదే రావడం ఎంఆర్ఓ గారు, ఆ ఎంఆర్ఓ గారు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయారు, కొత్త ఎంఆర్ఓ గారు వచ్చారు లేదో నాకు తెలియదు। అది వారు చేసినటువంటిది, ఎంఆర్ఓ చేసినటువంటి ప్రభుత్వాలు చేసిన పని ఏదంటే అది ఒకటే। కానీ నరసింహ గారు మట్టుకు ఆ సాయం చేశారు,
కానీ నెహ్రూ గారు వచ్చారు. నెహ్రూ గారు వచ్చి వారు కొంత బియ్యం 7 మూటల బియ్యం, కొంత నగదు, కొన్ని వాళ్ళు తినే వస్తువులని ఇచ్చారు. కానీ ఇల్లు కడతానన్నారు. ఆయన ఇంకా మొదలు పెట్టలేదు. మొదలు పెడితే బాగుంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే చాలామంది వస్తున్నారు ఇల్లు కట్టడానికి కూడా. వారు ఒకవేళ ఏమైనా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే వచ్చేస్తుంది, వారు ఏమైనా ముందుకు